నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు 35వ డివిజన్ పొదలకూరు రోడ్ సెంటర్లో ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, షేక్ వహీదా, జలదంకి సుధాకర్, చిన్నమస్తాన్, చంద్రనాగ్, కుమార్ రాజా, లక్ష్మీరెడ్డి, కార్తీక్, చీపినాపి రవి, గిరీష్, ఆరిఫ్, గురువయ్య, అంకోష్, చిట్టిబాబు, ప్రసాద్, మునిరెడ్డి, హనీఫ్, ముని తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు నట సామ్రాజ్యానికి ఒక రాజు, ఒక దేవుడు లాంటి ఆ నట సామ్రాజ్యానికి. అలాంటి గొప్ప వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి పెను మార్పులు తీసుకొచ్చారు. పేదవాడికి కూడు కావాలా, గుడ్డ కావాలా, ఇళ్ళు కావాలా అనే ఒక నినాదంతో ఈ తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఏర్పడిన పార్టీ. ప్రజల కోసం, కర్షకుల కోసం, కార్మికుల కోసం ఏర్పడిన పార్టీ. అలాంటి ఒక అద్భుతమైన ఆలోచనతో ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి ఈరోజు 35వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరం కలిసి చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అలాంటి గొప్ప గొప్ప మహనీయుడిని ఈరోజు స్మరించుకోవడం, ఆయన పేరు మీద 35వ డివిజన్లో పొదలకూరు రోడ్ సెంటర్, బ్లూ డాట్ సెంటర్లో మేము అన్నదాన కార్యక్రమం అందరం కలిసి ఐక్యంగా చేస్తున్నాం. ఇది చాలా శుభపరిణామం. రాబోయే రోజుల్లో ఇక 2 నెలల ఎలక్షన్ కూడా ఉంది. ఈ టైంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన నెల్లూరు ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇచ్చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడే ప్రారంభించారు. చాలా సంతోషంగా ఉంది. ఆయన చేతుల మీదుగా 35వ డివిజన్లో ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మా ఈరోజు దాదాపు ఒక 1000 మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. 1000 మందికి తగ్గకుండా ఇక్కడ ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నాం. నెల్లూరు అంతా కూడా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో, ప్రతి చోట కూడా అన్నదాన కార్యక్రమాలు, వస్త్రదాన కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అందరూ కూడా సంతోషంగా పాల్గొంటున్నారు. నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ 35వ డివిజన్ కార్పొరేటర్ వహీదా మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నానుడితో ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది. అలాంటి మహానుభావుడు, చరిత్రలో నిలిచిపోయే మహానుభావుడి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఈ 35వ డివిజన్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా అభినందనలు. మరియు మన నందమూరి తారక రామారావు గారికి జోహార్లు అర్పిస్తూ వారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఇది చాలా మంచి పరిణామం. మన అన్నని స్మరించుకుంటూ ఇక్కడ ఈ 35వ డివిజన్ యూత్ కానివ్వండి, ఇన్ఛార్జీలు కానివ్వండి, అందరూ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం ఆ మహానుభావుడికి మనం స్మరించుకున్నట్టే. చరిత్రలో నిలిచిపోయేటటువంటి కార్యక్రమాలు చేసిన మన అన్న మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. మహిళల్ని తన అక్క చెల్లెల్లాగా, తన సొంత సోదరులలాగా చూసుకొని వాళ్లకు ఎంతో అండదండగా నిలిచిన, చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.